జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన మహిళా కార్పొరేటర్ను కించపరచడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? వికలాంగులను అగౌరవపరుస్తూ మాట్లాడే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి ఇలా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. గుబ్బర లక్ష్మీ నారాయణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే మా కార్పొరేటర్ గారి పట్ల అవమానిస్తూ మాట్లాడారో ఆ వ్యాఖ్యలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే సుభాష్ నగర్ డివిజన్లో భారీ మెజార్టీతో గెలిచిన ఒక మహిళల పట్ల మీకు ఎటువంటి గౌరవం ఉందో ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా ఈ యొక్క కార్పొరేటర్ గారి పట్ల బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంకొకటి, ఈరోజు ఒక వికలాంగుల పట్ల అవమానిస్తూ వికలాంగుల్ని అగౌరవపరుస్తూ ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాం. వికలాంగులకు కూడా ఈ చట్టసభల్లో వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉంది. మీరు ఈ రకంగా మాట్లాడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీ ఇంట్లో కూడా ఒక వికలాంగులు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వికలాంగుల పట్ల మీ యొక్క తీరును బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పకపోతే మేము తీవ్రంగా దాన్ని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఫస్ట్ ప్రజల్లో మీకు తీవ్ర వ్యతిరేకత ఉంది. 6 గ్యారంటీలు అమలు కాక ఈ యొక్క ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫస్ట్ మీరు ఏదైనా మాట్లాడితే దాని గురించి మాట్లాడండి, ప్రజల్లో ఉండండి. ఇవాళ పోటీ చేస్తారు, మళ్ళీ రేపు కనపడరు. ఎన్నికలు వస్తే తప్పితే మీరు ఈ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. ఇంకొకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 8.5-9 నెలలు అయింది. మీరు చేస్తున్న పనులు ఏందా అంటే ఎక్కడ ఇల్లు కడితే అక్కడ గద్దల్లా వాలిపోతూ ఉన్నారు. దానికి సంబంధించి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మీరు ఫస్ట్ ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు లోన్లు పెట్టుకొని, వాళ్ళని హింసించడం మంచిది కాదు. టైం వచ్చినప్పుడు మేము అన్ని రకాలుగా వాటికి సమాధానం చెప్తాం. మా యొక్క కార్పొరేటర్ గారిని మీరు విమర్శించడం పట్ల మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వారికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని సుభాష్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం.